అదిగో చూడండి, రాజ్యలక్ష్మి అమ్మవారు వచ్చారు. చూశారు, మనం చెప్పుకునేటువంటి మాటకి సరిగ్గా రాజ్యలక్ష్మి మన ఇంటికి వచ్చిందన్నమాట. మన హృదయాల్లోకి వచ్చింది, మన యొక్క కళ్యాణ వేదికకి వచ్చింది అమ్మవారు. అదిగో వెనకాల ఇంకో అమ్మవారు వస్తున్నారు. ముందు స్వామి వచ్చారు, వెనకాల ఆభరణాలు వస్తాయి. ఆభరణాలు అన్ని వస్తున్నాయి వరుసగా. అమ్మవారు అంటే ఆ ఆభరణాలు కూడా లక్ష్మీ స్వరూపమే. ఆదిదేవాయ దేవానామాదిత్య సమతేజసే జగదాయ దేవాయ దివ్య సింహాయ విష్ణవే మంగళవేద నివాసాయ హిరంగవరదాయనే మంగళాచార్య పురోగమైః గోవింద ప్రశస్తం బృహస్పతి ప్రసోదాస్తానమంజంగమసః మనోరధరం పుత్ర పౌత్ర ప్రవర్ధనం తస్మాత్ మమ్మేచ్ఛాదస్యాప్తిం ప్రయచ్ఛవే లక్ష్మీ నృసింహస్వామికి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారు ఊరేగింపు ఉత్సవాన్ని పూర్తి చేసుకుని అలాగనే ఉభయ దేవేరులతోటి స్వామి ఇక్కడికి వేయించేశారు. సమస్తమైనటువంటి దేవతలు ఇక్కడ కూడి ఉన్నారని మనం భావించాం. కేవలం భక్తులమైన మనమే కాదు, ఇంకా ఇక్కడ రావాల్సినటువంటి దేవతలందరూ వస్తూ ఉంటారు కళ్యాణం అవుతుంటే. కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా చక్కటి మనస్సుతో భక్తితో శ్రద్ధతో
స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కంటూ కళ్ళతో చెప్పేటువంటి మంత్రములు మాటలు వింటూ మనస్సు చేత వాక్కుతో స్వామి యొక్క మంత్రాన్ని అంటూ ఆ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ అర్చక స్వామిని ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున మేము విన్నవించుకుంటూ ఉన్నాం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః ధర్మమానే ధర్మ ధర్మమా కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. నామస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. తేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. మధ్యమాయాం ఋషికేశాయ నమః. అనిశిమాయాం శ్రీవిష్ణవే నమః. మూర్ధ్నే కేశవాయ నమః. భూమధ్యే మాధవాయ నమః. శ్రోత్రయోః శ్రీవిష్ణవే నమః. వక్త్రే త్రివిక్రమాయ నమః. హృదయే శ్రీధరాయ నమః. దుఃఖే పద్మనాభాయ నమః. నమోపస్పృశ్య తత్కోత్పర్యో వాసుదేవాయ నమః. తదంగురమూలేషు జనార్దనాయ నమః. ఊర్వమూలయోః తమక్షజాయ నమః. గుల్పయోః అచ్యుతాయ నమః. భగవతానుజ్ఞయా భగవత్కైంకర్యార్థం శుభశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే ఉభయ గోదావర్యోర్మధ్యప్రదేశే అంతర్వేది పుణ్యక్షేత్రే వసిష్ఠసాగర సంగమ తీరే శ్రీ లక్ష్మీనృసింహస్వామి చరణ సన్నిధౌ వైవాహిక మండపే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసో నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే దశమ్యాం హరిహోం సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాదీనాం సర్వేషాం చాతుర్వర్ణానాం చ వ్యాధిచోరభయ దుర్భిక్షణా వృష్టిరాజబాధాది సర్వోపద్రవశాంత్యర్థం రాజరాష్ట్ర గ్రామ యజమానాచార్యార్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సంకల్పాన్ని చెప్పడం జరుగుతోంది. మనందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో మనం ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, అలాగే రాజా రాష్ట్ర గ్రామ యజమాన అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ ఇప్పుడు సంకల్పం చెప్పడం జరుగుతోంది. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర కాంచన రత్న రజిత తామ్ర లోహ
రసవర్గ గృహోపకరణ దాసీదాస వాహన గోమహిష్యాది సర్వసంపద అభివృద్ధ్యర్థం నిత్యం లక్ష్మీ నృసింహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సపరివార సమేత లక్ష్మీ నృసింహస్వామి ప్రీత్యర్థం ప్రేష్యామధేశా విబుధానామనాధీయామే సస్తాంతనిశాంతధాతు ఓం విమలమావాహయామి ఓం హరిమావాహయామి ఓం తత్పత్ని సూత్రవతీమావాహయామి ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాచక్రే కరతలయుగే శ్రీకరండో దధానం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రాభయప్రదం యస్య త్రిరథవక్రాద్యా పారిషద్యా పరస్సదం విష్ణుస్తవతే వీర్యాయ మృగో నభేమః కుజరాగరిష్టాః పుష్పాసనం సమర్పయామి భేదే విద్మనయసి పృథివ్యా విష్ణాదేవ త్వం పరమస్య విచ్ఛేద్ విష్ణాయ కర్మాణి పశ్యతయతా వ్రతాని పస్పదే సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం सर्वदोषापनुत्तये सर्वं पापं पीडाञ्जनेनुदा चतुर्योनिश्चरदो अतीतानिन्द्रो ने चतुर्दुरितानि विश्वाः ॐ सर्वे देवाः प्रियन्ताः सर्वे ऋषयः प्रियन्ताः सर्वे पितरः प्रियन्ताः सर्वे ग्रहाः प्रियन्ताः सर्वा देवपत्न्यः प्रियन्ताः सर्वांशुपत्न्यः प्रियन्ताः सर्वा पितृपत्न्यः प्रियन्ताः सर्वे वेदाः प्रियन्ताः सर्वे यज्ञाः प्रियन्ताः सुखन्याहमस्तु शिवमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अविघ्नमस्तु अचलमैश्वर्यमस्तु यत्पापं प्रतिहतमस्तु ॐ आपोहिष्टामयो भवस्तानभोक्षे दधातुना शिवतमो रसस्तस्य भाजयते हनः
జయ లక్ష్మీ నృసింహస్వామికి జయ. పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములో 7 రోజుల పాటు జరిగేటువంటి సప్తాహ్నిక దీక్షా పురస్సరమైనటువంటి కళ్యాణ మహోత్సవములలో స్వామివారికి ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించబోతూ ఉన్నారు. ఇంతవరకు కూడా అర్చక స్వాములు కళ్యాణాన్ని బ్రహ్మోత్సవాన్ని కూడా నిర్విఘ్నంగా జరిపించమని విశ్వక్సేన ఆరాధన చేశారు. నిత్యశూరుల్లో ఒకరైనటువంటి పరమభక్తుడైనటువంటి పరమాత్మ యొక్క ఆంతరికమైనటువంటి సేనాధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనులు వారిని ఆరాధన చేశారు. విశేషమైనటువంటి వరపూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ వరుడుగా అలంకరించుకొని ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా కృతేందు నరసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని యుగభేదం చేత పరమాత్మ కొత్త యుగంలో నరసింహస్వామిగా, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారన్న అట్లాంటి కృతయుగం నాటి నరసింహస్వామిని ఇవాళ మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నామే. యుగ యుగాలుగా స్వామి పరమాత్మ మనని రక్షిస్తూ ఉన్నాడు కదా, అలాంటి స్వామిని ఆ పల్లి కొడుకుగా మంత్రాలు చెప్పి స్వామిని ఆవాహనం చేస్తూ ఉన్నారు. చూడండి, గోవింద గోవింద లక్ష్మీ నరసింహస్వామినే నమః. వరపూజాం కరిష్యే.
స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. నమస్కారాయ సహస్రమూర్తయే స్వామి యొక్క పాదములు పద్మములుగా వర్ణించారు. రేఖా మయూఖ అని ఆ స్వామి యొక్క పాదముల క్రింద లాంఛనములు ఉంటాయట, అంటే పద్మవర్ణముగా ఉంటాయి. దాంట్లో అనేకమైనటువంటి ముద్రలు ఉంటాయి పాదముల యందు. అలాంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి పద్మముల వంటి పాదములను ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మ పాదగిన పాదము ఉంటారు అన్నమాచార్య స్వామి. ఆ విధంగా బాధోద్భవీకంగా అంటారు. ఆ గంగ ఆ పరమాత్మ యొక్క బాధవైద్యోద్భవించగా కూడా చెప్తారు. అలాంటి స్వామి వారి యొక్క బాధలను గంగోదరంగా ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. మధుభద్రద్వయము స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో ఓం విరాజోదోహసి విరాజోదోహమసీయ నమః విరాజ నిరవధ్యమిక్షత్వా నిదేంద్రియం వేయమాయక్కే దేవచ్చాయ సాఫలం బ్రహ్మవచ్చస వన్నాఢ్యం పంచసా వచ్చసా సకం భుజమయసా తేజసా మమ ప్రియం ప్రజానా వర్వధపదం పురుషోనా అక్షత్ర ప్రజయా భూయా సంభాపరాసీతి భప్పయః మధవ్యం పరమవన్నాఢ్యం వీర్యం మధురామధవ్యేన పరమేధాన్నాద్యేన వీర్యేణ పరమో మధవ్యోహామి సేవలాయ గాధ్యాయ ప్రాస్త్యామి రాజే వాజే హవామహే వర్ధాపతిరస్య పతిం మా కుర్వపతిదోహం మనుచ్యేత భూయాసో తేన భవ్యా మాతా రుద్రః దుహితాపుసో నాగస్తసాదిత్యానమృతస్య నామే గౌరస్య కేశవసర్మణా మమ నారాయణ అనం మేదుషంతకం హతో మేదుషత్కురు భవతు గౌరవ భావే యథాశక్తి హిరణ్యం దధ్యాతు గోదాన సాత్పుణ్యార్థం యథాశక్తి దక్షిణాదానం దుఃఖమహం సంప్రదతేర్నమః. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాద ప్రక్షాళనం చేశారు.
బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ తానైన పాదము అని రేఖాది వర్ణములు కలిగినటువంటిది పద్మముల వర్ణముగా ఉండేటువంటి స్వామివారి యొక్క పాదములను బంగారు కలశములతో చేపట్టినటువంటి గంగాజలం చేత పాద ప్రక్షాళనం చేశారు. గోక్షేరం చేత సమస్త లోకాలకి శరణ్యుడైనటువంటి స్వామి యొక్క పాదములవి పరమ పవిత్రమైనటువంటి పాదములు. భక్తుల చేత ఎల్లప్పుడూ కూడా అర్చింపబడేటువంటి పాదములవి. అలాంటి పాదములను సమస్త లోకాలను రక్షించేటువంటి స్వామికి రక్షాబంధనమేమి అనుకోవచ్చు. అంటే సమస్త లోకాలను భక్తాలని రక్షిస్తాను అని రక్షా కంకణధారణ దీక్షాధారణ చేశారు. ఈ 7 రోజుల పాటు స్వామి దీక్షాదక్షుడై ఈ వచ్చేటువంటి అశేషమైనటువంటి జనాలకి భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తారు అని చెప్పారు. కౌసల్యా ప్రియనందనో జగపతే కోదండ దీక్షాగరధీమాన్ పంకజలోచన స్వరుణతా సీతా మనోవల్లభా ఆసత్యతృణివర్హణో గుణనిధి గంభీరవారాన్నిధి కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాష్పో కంకణబంధనం జతగుణం మాంగళ్య సూత్రాన్వితం లక్ష్మీ నృసింహయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. కుందేంద్రస్ఫటిక ప్రభో బహుభుజో భూషా సహస్రోజ్వలో దైత్యేంద్రో ధరధారే సంభోద్భవో భీషణః ప్రహ్లాదోదయోనమృగాకారవతారో హరే బ్రహ్మేంద్రాదతే
లోక కళ్యాణ కారకులైనటువంటి లక్ష్మీనారాయణుడు లక్ష్మీ నృసింహస్వామిగా అంతర్వేది మహాపుణ్యక్షేత్రంలో అవతరించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శైశరతో మాఘమాసం శుక్లపక్షం దశమి తెల్లవారితే ఏకాదశి 1:56 నిమిషములకు రోహిణి నక్షత్రయుక్తమైనటువంటి వృష్టిక దగ్గర పుష్కరాంశమనందు ఈ శుభముహూర్తాన్ని జరిపించారు. అందరికీ కూడా శుభం కలుగుగాక. లోకా సమస్తాః సుఖినో భవంతు. గోవిందా. ఎందరో భక్తులు ప్రహ్లాద నారద పరాజక పుండరీక వ్యాసాంబరీష ఎలాంటి మహానుభావులండి. కేవలం ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు, 8 ఏళ్ల బాలుడు. అటువంటి బాలుడిని రక్షించడం కోసం స్తంభంలో వచ్చాట మహానుభావుడు. అంటే భక్తుల యొక్క మాటని నిజం చేయడం కోసం వచ్చాడనమాట. సర్వం నిండి ఉన్నాడా స్వామి అంటాడు శ్రీ హిరణ్యకశిపు తండ్రి. ఇందుగాడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటాడు. తెలుగు పద్యం పోతన గారు అద్భుతంగా అందించాడు. మన నోటికి నేతి గారెలు అందించినట్లుగా కమ్మగా. ఆ విధంగా స్వామిని ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పడానికి ఎలాగయ్యా సర్వము నిండి ఉన్నాడంటాడు మహాసభలో మహాకోపంతో. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని స్తంభాన్ని కొట్టాట గట్టిగా. ఆ స్తంభంలో తెచ్చాడు స్వామి. అంటే స్తంభంలో ఆయన కోసం ఉన్నాడండి. సర్వము నిండి ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు. ఈ స్తంభంలో ఉండబట్టే ఈ పైన ఆచ్ఛాదన అలా ఉంది. మనమంతా కింద కూర్చున్నాం. తెలిసిందా? మొత్తం ఈ భూమంతా కూడా 7 స్తంభాల మీద ఆధారపడి ఉందన్నారు. ఎక్కడైనా లోకల్లో 2 ఉంటాయి, 4 ఉంటాయి, 6 ఉంటాయి, 8 ఉంటాయి, సరి సంఖ్యలో ఉంటాయి. 7 సంఖ్యలో ఉన్నాయి స్తంభాలు. భూమి ఆధారం ఏమిటంటే గోభి విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైః దానశీలైశ్చ సప్తభిద్ధాన్యతే మహీ. ఈ భూమంతా 7 స్తంభాల మీద ఉందయ్యా అన్నారు. ఏమిటంటే గోభి గోవులు, విప్రైః ఇటువంటి పండితులు, వేదములు చూడండి, వేదైశ్చ సతీభిః అంటే విశేషమైనటువంటి పతిభక్తి సేవ పరాయణులైనటువంటి పతివ్రతలు. ఏమంటే అలుబ్ధైః దానం చేయడమే వాళ్ళకి గుణంగా కలిగినటువంటి వారు. ఎలాంటి దానాలు చేశారు. ఇప్పటికీ మీరంతా ఇక్కడ కూర్చున్నారే ఏదో ఒకనాడు స్వామికి దానం చేసిన వారే కదా. మా భక్తితో మేము చేస్తున్నామయ్యా అని స్వామికి మనం కైంకర్యంగా అంతో ఇంతో ఉడుపు చెల్లిస్తూనే ఉన్నాంగా. కాబట్టి అలాంటి ధర్మకార్యముల కోసం ఎవరైతే వెచ్చిస్తుంటారో అలాంటి మహనీయులు ఇట్లా 7 వల్ల ఈ భూమంతా కూడా ఇట్లా ధరించబడి ఉంది అని చెప్పారు. అట్లాంటి స్వామి అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలి అని ఈ సమయంలో మీ అందరికీ కూడా ఒక్కసారి గోవిందా. తర్వాత ఉత్సవాన్ని జరిపిస్తారు చూడండి. అట్లా కన్యాదానం యొక్క ఫలితం మనతో సహా ముందు 10 తరాలు రాబోయే 10 తరాలు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలని, ఎవరైనా సరే ఎలాంటి తప్పులు చేసి పాపాలు చేసి నరకలోకానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ స్వామి యొక్క సత్యలోకానికి చేరాలి అని ప్రార్థన చేస్తూ మనం కన్యాదాన సమయంలో ఆ యొక్క ఫలితాన్ని కోరుతూ స్వామివారిని ప్రార్థించడం జరుగుతుంది. అందరూ కూడా నేను చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పండి. మయా సహా దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య తిరైః సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైకలాపకశక్రమేణ సర్వనామ సమవచకాలే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుగాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ స్వరూపిణీం ప్రేతోహం ప్రయశ్చామి సర్వకామార్థసిద్ధయే విశ్వంభరా పంచభూతా సాక్షిణ్యః సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిం కన్యే మే సర్వతో భూయా కన్యే మే దేవపార్శ్వయోః కన్యే మే సర్వతో భూయా బద్ధానామ
मृत्युन्मुखीकृत्य चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः शुभं भवतु भारद्वाज साङ्गीरसपालः स्वच्छत्रया विषये प्रवरान्वित परब्रह्मगोत्रोद्भवाय आदिपुरुषाय चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः शुभं भवतु श्रीवत्सस्य मनःप्रवावरवजमदघ्यपिण्डशये प्रवरान्वित श्रीवत्सगोत्रोद्भवी काश्यपवत्सारणैध्रवत्रया विषय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवी निवेदयामे ब्रह्मस्तुभ्ये दधामे देवः सत्त्वा నిర్దిష్టమైనటువంటి ఈ దీక్షా విషయాన్ని నడిపించేటువంటి పురోహిత పండితులు ఆ విధంగా అందరూ కూడా సమష్టిగా కళ్యాణ మహోత్సవంలో చెప్పబడినటువంటి మంత్ర సముదాయానంతని కూడా అద్భుతంగా చెప్పారు. భారతీ తీర్థ మహాస్వామి వారును తదందేవాసివరులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారును శారదామ్మ వారి యొక్క అనుగ్రహముగా నరసింహస్వామి వారికి పంపించినటువంటి నూతన పట్టు వస్త్రములు మంచి ముత్యములు తలంబ్రాలు గోవింద पूर्वोक्तावंगन विशेषण विशिष्टायां समदतो पूर्वोक्त संकल्पित विधानेन सपरिवार समेत श्री लक्ष्मी नृसिंहस्वामिने महालक्ष्मी नृसिंहस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं पाणिग्रहणाख्यं कर्म करिष्यमाणः माङ्गल्यधारण यज्ञोपवेदधारणाक्षये कर्मणि तदादौ आराधनं करिष्ये। ओम विष्णुर्विजक्रमेत्रेधानदेवं समोडपस्यभागं दुरे ओम विष्णुमावाहयामि पुरुषमावाहयामि सत्यमावाहयामि अर्जुनमावाहयामि अनर्थमावाहयामि त्रियादस्त्रियानवैयाय त्र्यम्मयो अदृभ्यो दधाति त्र्यम्बसानामृतत्वमाय भवस्य सत्या सवितामदद्रो त्रिमावाहयामि धृतिमावाहयामि पवित्रीमावाहयामि प्रमोदायिनीमावाहयामि वेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासुकी ब्रह्मवच्चसमित्राणां श्राद्धक्षन्मनः हरणीमावाहयामि पौष्णीमावाहयामि क्षोणीमावाहयामि महीमावाहयामि श्रीभूसमेत श्री महाविष्णुमावाहयामि नृसिंहमावाहयामि या वाक्या अभ्यर्च्य देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्नापयामि स्नानानन्तरं दुग्धाचमनीं समर्पयामि वस्त्रार्थमुत्तरीयार्थं यज्ञोपवेतार्थं दिव्यश्रीचन्दनार्थं पुष्पं समर्पयामि सर्वाभरणलङ्करणार्थं अक्षतां समर्पयामि पुष्पं समर्पयामि पुष्पे पूजयामि हरिः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः मधुसूदनाय नमः ओम धर्माय नमः नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरकृष्णाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः मधुक्षणाय नारसिंहाय नमः चिदानंदरूपेन्द्र कृष्णाय नमः श्रियाय नमः ओम धृत्याय नमः ओम पवित्र्याय नमः ओम प्रमोदाय नमः ओम अमर्त्याय नमः ओम गौष्ण्याय नमः शोण्याय नमः ओम नमः ओम श्रीभूसमेत श्री महाविष्णवे नमः ओम मांगल्यदेवतायक्यं देवताभ्यो नमः नानाविधपरिमलपद्मपुष्प कुङ्कुम पूजां समर्पयामि परमात्रयामि नवावधानमिते महिन्दमङ्गलष्टमन्दुभेते रत्नदिव्या विष्णोदेवत्वं बलवत्सविच्छेत् लोकमाज्ञापयामि साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि లోకల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు కూడా సౌమంగళ్య సిద్ధి కలగాలి అని, వివాహం కావలసినటువంటి కన్యలకు వివాహం కావాలి అని, వివాహమైనటువంటి ముత్తైదువులకు సంతానం కావాలి అని, ఎవరైతే సంతానార్థులై ఉంటారో వాళ్ళు, అలాగనే ఈ వివాహార్థులైనటువంటి వారు, అలాగనే సంతానం కలిగినటువంటి వారి యొక్క సంతానం అభివృద్ధి చెందాలి అని, ఇట్లా అనేకమైనటువంటి కోరికలు దాంట్లో ఉండేటువంటిది అమ్మవార్లకి మంగళసూత్రధారణ చేయబోతూ ఉన్నారు. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజాంబూనదాభాం తేజో రూపాం కామకమలాం బీజామూలాన్ కనకకలశాం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థాం. అమ్మవారి యొక్క ఒక్క కనిగంటి చూపు మన మీద పడినా చాలు, మనకుండేటువంటి దౌర్భాగ్యములని కూడా నశించిపోయి అద్భుతమైనటువంటి అనుగ్రహాలు కలిగి ఐశ్వర్యవంతులవుతారన్న అష్టలక్ష్ములు ఇందాక మనం చేసినట్లుగా 8 రకాలైనటువంటి అష్టలక్ష్మి స్వభావాలు స్వరూపాలు ఉన్నాయి. మనకు అందులో ఏది లేకుంటే అదే లోటుగా ఉంటుంది. కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి ఉభయదేవేరులు శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఆ నరసింహస్వామికి ఇరుపక్కలా కూర్చొని సిగ్గులొడుకుతూ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి మనకి సంతానం ముందుగా తల్లికి చెప్తాడు, తర్వాత తల్లి తండ్రికి ఆ విధంగా సంతానం
अश्वत्थोपदरीतचन्दनदरुर्मन्दारकल्पद्रुमौ जम्बू निम्ब कदम्ब चूतसलिलाः वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते वनमिष्टजं वनजयं वैभ्राजितं भ्राजितं रम्यं चैत्ररथं सुचन्दनवनं कुर्याज्जगन्मङ्गलम्। ఆఖరి ఘట్టం అందరూ చెప్పాలి ప్రజామే గట్టిగా స్వామి కనిపించాలి మాకు ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం శ్రియో మే శ్రియో మే శ్రియో మే కామః సమృద్ధ్యతాం। మనస్సులో స్వామిని దర్శించి నమస్కారం చేసుకోండి।
పుల్కాయాస్తు నారసింహాయ మంగళం అన్నాతం చక్రమయా ధ్యాయాయ రసశాస్త్రవాసాయ మంగళం Hare